ఇక ఏపీకి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ చూసే ముందు ఒకసారి తెలంగాణకు వెళ్దాం. తెలంగాణలో ప్రస్తుతం తెలంగాణ భవన్లో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. రెండింటిలో ఏదో ఒకదానికి మీరు దయతో మమ్మల్ని మన్నించి జాతీయ హోదా ఇవ్వండి అని అడిగినారు ముఖ్యమంత్రి గారు. ఇది అడిగి 3 ఏళ్ళు అయింది. చడి లేదు, చప్పుడు లేదు. ఎందుకంటే వాళ్ళకు బీజేపీ వాళ్ళు ఏమనుకుంటారంటే ఇక్కడ మాకు ఉనికి లేదు, మాకు తెలంగాణ ప్రజలంటే పట్టి లేదు అన్న ధోరణిలో నిర్లక్ష్యంగా 3 ఏళ్ల నుంచి అడుగుతున్నా పట్టించుకోలేదు. కానీ రేపటి రోజున ఢిల్లీలో మీరు చూస్తూ ఉన్నారు, ఏ సర్వే చూసినా ఒకటే చెప్తున్నది, మోడీ గారి వేడి తగ్గింది, కాంగ్రెస్ అయితే గాడి తప్పింది. అటు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఇద్దరికి ఒక విషయం స్పష్టంగా అర్థమైంది, ఎవ్వలకు మెజారిటీ వచ్చే పరిస్థితి లేదు. ఖచ్చితంగా ఇట్లాంటి సందర్భంలో ఒక్కొక్క ఎంపీ రేపు కీలకం కాబోతా ఉన్నారు, ఒక్కొక్క ఎంపీ సీటు రేపు కీలకం కాబోతా ఉన్నది. ఇట్లాంటి పరిస్థితుల్లో 16 మంది పార్లమెంట్ సభ్యులను, గులాబీ సైనికులను మీరు గెలిపించినట్టయితే ఆ 16 మందే రేపు ఢిల్లీలో నిర్ణయాత్మకమైన పాత్రలో ఉండే పరిస్థితి ఉంటే మన పాలమూరు ఎత్తిపోతల పథకానికి ఉరుక్కుంటూ రాదా, తన్నుకుంటూ రాదా జాతీయ హోదా? దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. వేగంగా పూర్తి చేసుకునేదానికి మీ లక్ష్మీదేవులపల్లి రిజర్వాయర్ కావచ్చు, మిగతా పశ్చిమ రంగారెడ్డి జిల్లాకు కావచ్చు, లేదా కొంత భాగం మునుగోడు ఆ దేవరకొండ ప్రాంతానికి సంబంధించిన నల్గొండ జిల్లాకు కావచ్చు, బ్రహ్మాండంగా నీళ్ళిచ్చుకునేదానికి వేగంగా ఆ ప్రాజెక్టుని పూర్తి చేసేదానికి కేంద్రంలో మనం ఒక నిర్ణయాత్మకమైన పాత్రలో ఉంటే తొందరగా చేసుకునేందుకు అవకాశం ఉంటుందా ఉండదా ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇంకొక మాట కూడా మీరు ఆలోచించాలా, మీ పార్లమెంట్ కాదు, పక్క పార్లమెంట్ గద్వాల నుంచి మాచర్ల మీదుగా పోయే రైల్వే లైను. నేను మొన్న వనపర్తికి పోతే అక్కడ అడుగుతా ఉన్నారు అన్నలు తమ్ముళ్ళు, అన్నా మాకు అక్కడ రైల్వే లైన్ కావాలా, అది మనం చేసుకోవాలని. ఒక్క మాట మీరు ఆలోచించండి, దేశంలో ఈరోజు పరిస్థితి ఎట్లున్నది, జిస్కా లాఠీ ఉస్కా భేన్స్ అంటే ఎవరి దగ్గర కర్ర ఉంటే ఆయనదే బర్రె మలుపుకొని పోతున్నాడు. అట్లా ఉన్నది ఈ దేశం ఈరోజు. రైలు మంత్రి ఎవరుంటే దేశంలో కేంద్రంలో రైలు అటే ఉరుకుతున్నది. మమతా బెనర్జీ రైల్వే మంత్రి అయితే బెంగాల్కు పోతుంది రైలు తప్ప తెలంగాణకు రాదు. లాలూ ప్రసాద్ యాదవ్ గారు రైల్వే మంత్రిగా ఉంటే బీహార్కు పోతుంది. బీహార్లోనైతే ఇక ఆయన అత్తగారు ఊరి దాకా కూడా తీసుకొని పోయింది లాలూ ప్రసాద్ యాదవ్ గారు. మా అంజయ్ యాదవ్ గారు అత్తగారి ఊరికి మాత్రం రాదు రైలు. అందుకే ఆలోచించవలసిన అవసరం ఉంది. రేపు 16 మంది పార్లమెంట్ సభ్యులు మనవాళ్ళు ఉంటే ఢిల్లీలో కేంద్రంలో ఎవరున్నా చెవులు పిండి తెచ్చుకోరాదా రైల్వే లైన్? మన గద్వాల నుంచి మాచర్లకు కానీ మన పాలమూరు జిల్లాకు కానీ కొత్త రైల్వే లైన్లు తెచ్చుకోరాదా? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉన్నారు ఈరోజు. ఆయన ప్రధానమంత్రి కాగానే ఒక బుల్లెట్ రైలు పెట్టిండు. ఎక్కడి నుంచి ఎక్కడికి? ఢిల్లీ నుంచి బాంబేకు, మధ్యలో గుజరాత్ మీదకి వెళ్ళి మొత్తం బుల్లెట్ రైలు పోతుంది. ఎందుకు రాదు బుల్లెట్ రైలు హైదరాబాద్కు? మన మహబూబ్ నగర్కు, మన హైదరాబాద్కు బుల్లెట్ రైలు వద్దా? హై స్పీడ్ రైలు వద్దా? మరి అవి ఉండాలంటే కేసీఆర్ లెక్క ఢిల్లీలో రేపటి రోజున అడిగే సత్తా ఉన్న నాయకుడు అవసరమైతే రేపటి రోజున ఢిల్లీలో నిలదీసి నిలబెట్టి నిర్ణయాత్మకమైన పాత్రలో అక్కడ ఉండి సాధించుకొచ్చే నాయకుడు కావాలి తప్ప ఢిల్లీ గులాంలతో నీ పని కాదు. ఇప్పుడే గౌరవనీయులు మంత్రి గారు శ్రీనివాస్ గౌడ్ గారు ఒక మాట చెప్పినారు. గతంలో మీ పాలమూరు నుంచి ప్రాతినిధ్యం వహించిన ఒక పెద్ద ఆయన మంత్రిగా పనిచేసినాడు, పట్టణాభివృద్ధి మంత్రిగా పనిచేసినాడు. కానీ పాలమూరు పట్టణంలోనే 14 రోజులకు ఒకసారి వచ్చేది మంచిళ్ళు. అందుకే ఆలోచించవలసిన అవసరం ఉంది. ఢిల్లీ గులాములు కాంగ్రెస్ వాళ్ళనే మాట మేము ఉత్తగానే అంటలేం. కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా ఈ 2 పార్టీల నాయకులు ఢిల్లీ వాళ్ళు లేవమంటే లేస్తారు, కూసోమంటే కూర్చుంటారు, ఉస్కో అంటే ఉస్కో, డిస్కో అంటే డిస్కో, అంత తప్ప వాళ్ళతో ఏం కూడా కాదు. పాలమూరు ప్రయోజనాల కోసం కానీ తెలంగాణ ప్రయోజనాల కోసం కానీ మన ప్రజల కోసం కానీ పేగులు దిగదాకా కొట్లాడే సత్తా ఉన్నది ఎవరన్నా ఉన్నారా అంటే అది మన టీఆర్ఎస్ బిడ్డలు తప్ప ఇంకోలతో కాదు. అందుకే ఈరోజు పాలమూరు ప్రజలు ఆలోచించాలా, పాలమూరు బిడ్డలు ఆలోచించాలా. ఢిల్లీ గులాములు కావాలా, తెలంగాణ గులాబీలు కావాలన్నా ఆలోచించుకోవాలి తప్ప ఆగం కావద్దు. నిన్న మనం చూస్తూ ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ కకావికలమవుతున్నది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పిసిసి ప్రెసిడెంట్ గారి సొంత పార్లమెంట్ పరిధిలోనే పునాదులు గదిలిపోతా ఉన్నాయి. క్షేత్రస్థాయిలో బ్రహ్మాండంగా ఈరోజు సర్పంచ్లు, ఎంపీటీసీలు అందరూ గులాబీ దండులో చేరుతా ఉన్నారు. ఎక్కడికక్కడ బలోపేతం అవుతా ఉంది. షాద్ నగర్లో గౌరవనీయులు ప్రతాప్ రెడ్డి గారి నాయకత్వంలో, కిష్టయ్య గారి నాయకత్వంలో మీరందరూ రావడం వల్ల అంజయ్ యాదవ్ గారికి కూడా బ్రహ్మాండంగా కొత్తగా 100 ఏనుగుల బలం వచ్చిందనే మాట నేను మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అంజనకు కొద్దిగా టానిక్ కూడా అవసరం ఉంది. ఎందుకంటే మంచోడు, అంత మంచోడు, చాలా తక్కువ మంది అంత గొప్ప శాసనసభ్యులు ఉంటారు. ఆయన ఎవ్వరితో పంచాయతీ పెట్టుకోడు, ఎవ్వరిని ఒక పల్లెత్తు మాట అన్నాడు. ప్రతాప్ అన్న కూడా అట్లాంటి వాడు. ఇద్దరు కూడా సౌమ్యులు. కాబట్టి కలిసిమెలిసి తప్పకుండా
ఎందుకంటే మొన్న అంజన్నకు ఒకరి మీద ఒకరు పోటీ చేసుకున్నారు. అంజన్నకు 20,000 మెజారిటీ వచ్చినట్టుంది. మరి రేపటి రోజున ఇద్దరు కలిసినాక ఇక మరి కాంగ్రెస్ జెండా పట్టేటోళ్ళు ఎవరు ఉంటారో అక్కడ ఏముంటుందో నాకే తెలియదు. కానీ రేపటి రోజున ఇక మాటల్లో చెప్పుడు కాదు, చేసి చూపెట్టాలి. నేను